తన భర్తను బతికించుకోవడం కోసం భార్య చేస్తున్న న్యాయ పోరాటానికి హైకోర్టు తనకున్నటువంటి అసాధారణ న్యాయ పరిధిని ఉపయోగించుకొని మరీ మద్దతు ఇచ్చింది. ఎస్, వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరుకు చెందిన సింగవరం నాగమ్మ భర్త సింగవరం సుభాన్ సింగ్ అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్ళారు. వైద్య ఖర్చుల కోసం ఆయన ఖాతా నుంచి 14.38 లక్షలు విత్డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని యాక్సిస్ బ్యాంకును భార్య నాగమ్మ అభ్యర్థించారు. అయితే దానికి బ్యాంకు తిరస్కరించింది. భర్త చికిత్స నిమిత్తం తన వద్ద డబ్బు లేదని, ఖాతాలో ఉన్న 14 లక్షలే తమకు దిక్కని, అటువంటప్పుడు మరి నేనేం చేయాలి అని చెప్పి ఆమె హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు విచారణ జరిపారు. సంరక్షకుల నియామకం విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదని, దీనిపై సివిల్ కోర్టులోనే తేల్చుకోక తప్పదు అని ప్రభుత్వ తరపు న్యాయమూర్తి ముందు వాదన వినిపించారు. దాన్ని తోసిపుచ్చిన న్యాయమూర్తి, కోమాలో ఉన్న వ్యక్తుల సంరక్షణ విషయంలో నిర్దిష్టమైన నిబంధనలు ఏవీ లేవు కాబట్టి ఈ కేసులో హైకోర్టు తనకున్న అసాధారణ న్యాయ పరిధిని ఉపయోగిస్తోంది అని, భర్త కోమాలో ఉన్నప్పుడు ఆయన సంక్షేమాన్ని చూసుకోవడానికి భార్య కంటే మెరుగైన వ్యక్తి మరొకరు ఉండరని, మన పురాణాలు సైతం భార్యను భర్తలో సఖంగా భావించి అర్ధాంగిని చేశాయని, అందుకని ఈ విషయంలో మేము మాకున్న అసాధారణ న్యాయ పరిధిని ఉపయోగిస్తున్నాము అని చెప్పి సుభాన్ సింగ్ బ్యాంకు ఖాతా నిర్వహణకు నాగమ్మను సంరక్షకురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకు ఖాతా నుంచి నగదు విత్డ్రా చేసుకునేందుకు నాగమ్మకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి యాక్సిస్ బ్యాంకును ఆదేశించుకుంటూ హైకోర్టు అనేది తీర్పు చెప్పింది. ఇటువంటి విషయాల్లో అసలు నాకు తెలిసి ఇంతకుముందు ఎక్కడే కూడా తీర్పులు లేవు. అందుకే బహుశా హైకోర్టు కూడా తనకున్నటువంటి అసాధారణమైన న్యాయ పరిధిని ఉపయోగించే, ఇది పూర్తిగా సివిల్ పంచాయతీ అయినా హైకోర్టు భర్త కోమాలో ఉన్నప్పుడు భార్యకు న్యాయం చేయకపోవడం ఏంటి అనే ఉద్దేశంతో తీర్పు చెప్పారు. తన సంరక్షకురాలుగా హైకోర్టు నియమించుకుంటూ ఆ భర్త అకౌంట్కి ఆ డబ్బు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు.